సార్ సూర్యాభాయ్ ఎల్లుండి సిటీకి వస్తాడు. 6 months ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు. ఈసారి మాత్రం వదలకూడదు. సూర్య అంటే ముంబైలో తెలియనోడెవడు లేడు. साहब आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है, लेकिन मुझे रोजाना एक्सटॉर्शन कॉल्स आते रहते हैं. फोन पर धमकियां मिलती है, किसी भाई का नाम कहलाते हैं. నా ముంబైలో భాయ్ అనేవాడు లేడు. ఉన్నాడు సార్, ఎవడు? సూర్యాభాయ్. ఈ లాయర్ లాగా పెట్టుకుంటే పనో జైల్లో ఉన్న మున్షిగాడు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు డోంగ్రీ అనే ఏరియా ఎక్కడ ఉంది? అయ్యి బాబా అక్కడికి ఎందుకురా? అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా. మనం అక్కడికి వెళ్తున్నాం. ఒకడిని కొట్టాలి. పేరు మల్లేష్. ఇందిరానగర్ మల్లేషా? వాడి ఏరియాలోనే కొట్టాలి. పేమెంట్ చెప్పావా? మీలో ఎవరు కొడతారు? కొట్టేది మేం కాదు, పండు. రేపు పొద్దున్న ఇందిరానగర్లో పరిగెత్తించి మరీ కొడతాడు. ఆడికి పగల అన్నయ్య తెచ్చుకోవట్లేదా? ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా? మీ అడ్డాలో మీ వాడిని కొట్టా. నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జామ్. ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, సూర్యాభాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అన్నయ్య ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కాదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు, అది వేరే ఉంటుంది. ఎప్పుడు వచ్చావు కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? విడి మీద చార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి. వీడి బయటికి రాకూడదు. మళ్ళీ వేరే వాడికి వేలు వచ్చిందా? ఏంటి వచ్చేది? ఆ ఏసీపీ పెద్ద ముద్రంట. ఈ పాటికి మన బాసును 2-3 రౌండ్లు బీగుంటాడు. మన గురుగాడు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. చిత్రం తీసుకురండి మావాడు. గుర్తుపడతావా? ఆడపిల్లని అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా? మాఫియాని లీగల్ చేసేస్తాం. మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ చేయండి, రేంజ్కి వెళ్తాం. మీ అందరిలో ఏ ఒక్కడు మిగలడు. ఓ
డాడీ నువ్వెలా అరెస్ట్ అయ్యావనుకున్నావు? నజీర్ एक स्ट्रांग धमकी दे दो నీ కొడుకెవు ఎవడు ఎవడు చెప్పరా ఎవడు చెప్పరా కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్ కృష్ణ మనోహర్ ఐపీఎస్ సన్ ఆఫ్ సూర్యనారాయణ. చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నాను. తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా.